అందుకే ఈరోజు మనం సైబర్ క్రైమ్ని అడ్రస్ చేయడానికి మీరు సైబర్ క్రైమ్ ఇప్పుడు డ్రగ్స్ రిలేటెడ్ మీరు ఏ కేసు పట్టుకున్న ఫోరెన్సిక్ అనాలిసిస్ ఇంపార్టెంట్. ఈరోజు మీరు ఏ ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ ఏ కేసు తీసుకున్నా కూడా మీకు డిజిటల్ క్రైమ్ పెరిగిపోయింది. డిజిటల్ ఎవిడెన్స్ ఈరోజు మీరు కేసులను నిరూపించడానికి వచ్చినప్పుడు ఎవిడెన్స్ కింద పెట్టాలి. డిజిటల్ ఎవిడెన్స్ 99% సెకండరీ ఎవిడెన్స్ కింద తీసుకుంటున్నాయి కోర్టులు, ప్రైమరీ ఎవిడెన్స్ కింద కన్సిడర్ చేయట్లేదు. చిన్న చిన్న ఇష్యూస్ ఫోరెన్సిక్ ల్యాబ్ పంపిస్తే డేస్ టుగెదర్ మంత్స్ టుగెదర్ ఈరోజు ఆలస్యం అవుతుంది. నాట్ ఓన్లీ ఎక్విప్మెంట్, యూ డోంట్ హ్యావ్ ఎస్టాబ్లిష్మెంట్. మన దగ్గర సాంకేతిక పరమైన నైపుణ్యం ఉన్న అధికారులు లేకుండా పోయినరు. ఒకప్పుడు మనకు సమస్య వచ్చినప్పుడు గ్రేహాండ్స్లో ట్రైనింగ్ ఇచ్చినాం, ఆక్టోపస్లో ట్రైనింగ్ ఇచ్చినాం, అదర్ ఫీల్డ్స్లో మీరు ఎంపవర్ చేశారు మీ యూనిఫామ్డ్ ఫోర్సెస్. కానీ ఈరోజు అలాంటి నేరాలు తగ్గిపోయినాయి. కొత్త నేరం వచ్చి నేర స్వభావమే మారిపోయింది. సో ఇప్పుడు మీరు ఫ్రెష్ రిక్రూట్మెంట్ కానీ సీనియర్ ఆఫీసర్స్ మిమ్మల్ని మీరు అప్గ్రేడ్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. యూ హ్యావ్ టు ఫేస్ దట్ ఛాలెంజ్, యూ హ్యావ్ టు ఓవర్కమ్ దట్ ఛాలెంజ్. మనం అప్గ్రేడ్ కాకుండా పోతే ఈరోజు జరుగుతున్న నేరాలను ఉన్నతాధికారులుగా మీరు వాటిని పరిష్కరించలేరు. మనం అవగాహన చేసుకోవడానికి కూడా కష్టం. అందుకోసమే ఈ రిట్రీట్ ప్రోగ్రామ్ అనేది మనం ఈ ఇష్యూస్ని అన్నిటిని చర్చించుకోవడానికి మొట్టమొదట నా సూచన, మీరు చేసిన ఒక మంచి పని, మీకున్న సమస్యలు ఏందో మీరు గుర్తించారు. అంటే 50% మీ సమస్యలకు మీరు ఆ సమస్యను గుర్తించడం ద్వారా ఈరోజు పరిష్కారం దొరికిందని ముఖ్యమంత్రిగా నేను భావిస్తున్నా. మిగతా 50% ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని బట్టి పరిష్కారం జరుగుద్ది. మీ సమస్యనే మీకు తెలియకపోతే, మీ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలనో మీకు అవగాహన లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం చేయడానికి కూడా ఏమీ ఉండదు. అందుకే ఈరోజు మీరు ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకొని నార్కోటిక్స్లో కానీ సైబర్ క్రైమ్లో కానీ ఇతర అంశాల పట్ల మీరు ఏదైతే విశ్లేషించుకున్నారో దీన్ని లీగల్ ఫ్రేమ్వర్క్లో తీసుకురావాలంటే సమ్టైమ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ హ్యావింగ్ సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, స్టేట్ ఈజ్ హ్యావింగ్ సమ్ అదర్. వీటిని కాంట్రాడిక్ట్ కూడా కాకుండా చూడాలి. ఈరోజు ట్రాన్స్పోర్టేషన్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని పాలసీస్ ఉన్నాయి, అదేవిధంగా నార్కోటిక్స్ రిలేట్ దాంట్లో వాళ్ళ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, సైబర్ క్రైమ్ రిలేట్లో ఇంకొక రకం ఉన్నది. సో ఈరోజు మీ వరకు లీగల్ ఫ్రేమ్ చేసుకుంటే మీ స్టేట్ వరకు మీరు ఎదుర్కొంటున్న సమస్యలు కరెక్టే. కానీ రేపు పొద్దుగాల దీన్ని చట్ట రూపంలో మార్చాల్సి వచ్చినప్పుడు ద్వారా నేరగాళ్ళు తప్పించుకోకుండా ఉండాలంటే ఇంకా దీన్ని పక్కడబందిగా లీగల్ ఫ్రేమ్వర్క్లోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది.